ఈరోజు మీ ముందుకు ఒక మంచి వంట ఫ్రై, పాలకూర ఫ్రై. ఈరోజు వేడి వేడి పాలకూర ఫ్రైని అయితే చేసుకున్నా. ఈరోజు అన్నంలోకి, మధ్యాహ్నం లంచ్లోకి. చూడండి ఎంత వేడిగా ఉందో అన్నం. అప్పటికప్పుడు వేడి వేడి అన్నం. అలాగే పాలకూర ఫ్రై, శనగపప్పు, పచ్చిమిర్చి వేసి చేసిన చూడండి. అబ్బా, స్మెల్కే కడుపు నిండిపోయేలా ఉంది. ఇక స్పైసీ ఉంది కాబట్టి పక్కనే నీళ్ళు అయితే పెట్టుకున్నాను. ఇక చూడండి, ఇక వేడి వేడి అన్నం అసలు పొగలు వెళ్తుంది. అసలు చేతిలో పట్టుకోలేకపోతున్నా, అంత వేడిగా ఉంది. ఎలాగైతేనేమి మనం నోట్లో ముద్ద పెట్టుకునేటప్పుడు చల్లారితే చాలు. ఇక పాలకూర ఫ్రై ఉంది చూడండి. టేస్టు నిజంగా నెక్స్ట్ లెవెల్. నిజం చెప్పండి, మీకు కూడా చూస్తే నోట్లో నీళ్ళు ఊడుతున్నాయి కదా. ఎందుకంటే అంత టేస్ట్ ఉంది. చూడండి, వేడి వేడి ముద్ద ఇలా నా చేతిలో ఇలా కలుపుకొని చేతిలో పట్టుకొని తింటుంటే ఎంత రుచిగా ఉందో. మీకు కూడా చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊడుతున్నాయి కదా. ఖచ్చితంగా ఊరాల్సిందే. మరి అంత టేస్ట్ ఉంది పాలకూర ఫ్రై అయితే. అందులోనూ శనగపప్పు, పచ్చిమిర్చి వేసిన చూడండి. అసలు పాలకూర ఫ్రై ముద్దలాగా కాకుండా చాలా చక్కగా, అద్భుతంగా, టేస్టీగా భలే వచ్చింది ఈరోజైతే. అందులోనూ పచ్చిమిరపకాయలు ఉన్నాయి చూడండి. స్పైసీ అంటే స్పైసీ, చాలా ఘాటుగా, కారంగా ఉన్నాయి. వేడి వేడి అన్నం ఇలా పాలకూర ఫ్రై తింటుంటే నోట్లో ఆ రుచి మాత్రం సూపర్గా ఉంది. అలాగే స్పైసీ కూడా ఉంది. ఇలా వేడి వేడి అన్నం తినేటప్పుడు కొంచెం స్పైసీ ఎక్కువ అనిపిస్తుంది. కొంచెం చల్లారినాక స్పైసీ తగ్గుతుంది. ఏ కర్రీ అయినా సరే ఇలా వేడి మీద ఉంటే కొంచెం కారం ఎక్కువగా అనిపిస్తుంది. మధ్య మధ్యలో ఈ పప్పులు ఉన్నాయి చూడండి. తింటుంటే అబ్బా, సూపర్గా ఉంది. ఇలా కొంచెం లోతు గిన్నెలో వేసుకుంటాను నేనైతే. ఇలా లోతు గిన్నెలో వేసుకొని అన్నం తింటే తొందరగా చల్లారది. వర్షాకాలంలో, చలికాలమైన, వర్షాకాలమైన ఇలాంటి లోతు గిన్నెలో వేసుకొని అయితే తినడం అయితే నాకైతే అలవాటు. లోతు గిన్నెలో తినడం ఎందుకంటే మనం లాస్ట్ అన్నం తినేంత వరకు తొందరగా చల్లారదు. అందుకని లోతు గిన్నెని ఇష్టపడి ఇలా వేసుకొని తింటాను నేనైతే. ఫస్ట్ అయితే దబా దబా కొంచెం అన్నం అయితే తినేసిన. టేస్ట్ మీద ఉంటుంది కదా. నేనైతే ఏదైనా అన్నం పెట్టుకున్నప్పుడు టేస్ట్ బాగుంటే దబా దబా కొంచెం అయితే సగం అయితే దబా దబా తినేస్తాను. తిన్న తర్వాత ఇక అందులో ఉన్న పచ్చిమిరపకాయలు, ఇలా శనగపప్పు మధ్య మధ్యలో టేస్ట్ అయితే చేస్తుంటాను. మొత్తం మీద లాస్ట్ వరకు అయితే పాలకూర పప్పు చూడండి. పాలకూర ఫ్రై, శనగపప్పు వేసిన పాలకూర ఫ్రై. ఇక లాస్ట్ వరకు అయితే చూడండి. ఒక్క కూర అయినా సరే ఇలా టేస్టీగా వండుకొని మధ్యాహ్నం లంచ్లో ఒక పూట అయితే తృప్తిగా అయితే తింటాను. ఏదో ఒక పూట, ఉదయం అయినా కానీ, మధ్యాహ్నం అయినా కానీ. నైట్ అయితే చాలా తక్కువ తీసుకోవాలి. కాకపోతే మధ్యాహ్నం అయినా, ఉదయం అయినా ఇలా తృప్తిగా ఒక్క పూట అయినా మనకు వీలు ఉన్నప్పుడు ఇలా టేస్టీగా, ఇలా స్పైసీగా ఇష్టపడే వాళ్ళు, స్పైసీ ఇష్టపడని వాళ్ళు కొంచెం కారం తక్కువ వేసుకొని తినేయచ్చు. ఇలా మసాలాలు కానీ ఏవి కానీ నేనైతే వాడను. చాలా తక్కువ క్వాంటిటీతో చేసిన కర్రీ. చూడండి, మనం ఎక్కువ చేసుకోకుండా మనకి ఎంత కావాలో అంత చేసి ఇలా టేస్టీగా అయితే తినేద్దాము. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది చూడండి. లాస్ట్ ముద్ద వరకు అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈరోజు మొత్తం అన్నం మొత్తం తినేసిన, ఎంత టేస్ట్ ఉందో. ఇక లాస్ట్లో వాటర్ గిడ తాగేసిన చూడండి. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా వేడివేడిగా తినండి. అలాగే ఇంట్లో వాళ్ళకి కూడా వేడిగా
వడ్డించేయండి. మరి మీకు నా వీడియో నచ్చిందా? మరి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మరి కామెంట్ పెట్టండి. మరి నచ్చకపోయినా కామెంట్ పెట్టండి. మీరు అలా పెడితేనే నా వీడియో ఎలా ఉంది అనేది నాకు తెలుస్తుంది. మరొక మంచి ఫుడ్తో, టేస్టీ వంటతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా.